వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. సైబర్ క్రైమ్ కేసెస్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన ఎలా పడుతున్నారో మన ముందు సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ మారుతున్న ఈ టెక్నాలజీ జనరేషన్లో కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్ పబ్లిక్ అంతా టెక్నాలజీ, మొబైల్ ఫోన్ వాడడం, ఇంటర్నెట్ యూజ్ చేయడం, ఏదైనా వస్తువులు కావాలన్నా ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవడం, ప్రతిదీ మన మొబైల్ ఫోన్ పైన మరియు ఇంటర్నెట్ పైన డిపెండ్ కావడం జరిగింది. మనం జనరల్గా ఏం చేస్తాం, ఒక వస్తువుని మార్కెట్లో వెళ్ళి కొనాలనుకున్నాం అనుకోండి, మనకు నచ్చిందా లేదా, దాని ప్రైస్ ఎంత అని చెప్పేసి కంపేర్ చేసుకొని బార్గెన్ చేసుకుంటాం. ఆన్లైన్లో కూడా సేమ్ అట్లే కంపారిజన్ కోసం అని చెప్పేసి రకరకాల సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వస్తువు నేను ఒక అమెజాన్లో కొనాలనుకున్నాను, దాని రేట్ 200 రూపాయలు ఉందనుకోండి, అదే ఫ్లిప్కార్ట్లో 150 ఒక ఆఫర్ రావచ్చు, లేకపోతే వేరే సైట్లో ఒకటి 100 రూపాయలకే రావచ్చు. సో కంపారిజన్ చేసుకొని దాని లోపల జెన్యూనిటీ వెరిఫై చేయకుండా తక్కువకు వస్తుంది కదా అమౌంట్, నాకు ప్రైస్ తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి, నాకు డబ్బులు సేవ్ అవుతుందని చెప్పేసి అత్యాశ, దానికోసం అని చెప్పేసి కొన్ని ఫేక్ సైట్లని, ట్రస్ట్ లేని సైట్లని ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసి సో మెనీ పీపుల్, అంటే వాళ్ళు సైట్ గురించి అవగాహన లేక ట్రస్ట్ చేసి తక్కువ ధరకు వస్తుంది కదని కంపారిజన్లో కొంతమంది వస్తువులను ఆర్డర్ చేసి మోసపోవడం జరుగుతుంది. రెండో రకం చూసుకుంటే లింక్స్, సమ్ అమౌంట్స్. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఫ్రాడ్లో మెయిన్ విక్టిమ్స్ ఎవరంటే హౌస్ వైఫ్స్. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్లలో ప్లస్ గూగుల్ లోపల లింక్స్ క్లిక్ చేసి ఈజీ వేలో మనీ ఎర్న్ చేయడం అనే వీడియోలు చూడడం, వాటిని క్లిక్ చేయడం. స్టార్టింగ్ డేస్లో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఆ ఫ్రాడ్స్టర్ ఫస్ట్ ప్రాఫిట్స్ ఇస్తాడు వీళ్ళకి, లేడీస్కి. ఈ లేడీస్ ఏం చేస్తారు, ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఫస్ట్ డే 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆమెకి 1500 లేకపోతే 1100 రూపాయలు ప్రాఫిట్ చూపిస్తాడు. ఆమె ట్రస్ట్ చేస్తుంది, ట్రస్ట్ చేసి హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఫ్రాడ్స్టర్ ట్రస్ట్ బిల్డ్ చేస్తాడో ఈమె లోపల ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తూ పోతుంటుంది. అట్లే అమౌంట్ రావు. తర్వాత వన్స్ అప్ అయిన డే ఆమె ఏమైందని చెప్పేసి ఆమె లోపల చూసుకొని వెరిఫై చేసుకున్నట్టు లోపు ఆమెకు జరగాల్సిన లాస్ కాస్త జరిగిపోతుంది. ఈ విషయం ఆమె ఇంట్లో చెప్పుకోలేదు, వాళ్ళ హస్బెండ్కి చెప్పుకోలేదు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేదు. ఎందుకంటే ఆమె ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టని చెప్తే ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ లేడీస్కి తిట్టడమో లేకపోతే వాళ్ళ భయానికి అని చెప్పేసి ఎవరికి చెప్పరనమాట. సో ప్రజెంట్ మాకు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంట్ మాకు రిపోర్ట్ అవుతున్న కేసెస్ ఎక్కువగా అంటే విక్టిమ్స్ ఎక్కువగా ఉన్నది మాత్రం మేజర్ లేడీస్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్. ఎవరైతే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ అదర్ ఏవైతే సైట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేయడం, అన్నోన్ పర్సన్స్తో చాటింగ్ చేయడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు వీళ్ళని మోసం చేయడం, ప్లస్ ఈ ఆన్లైన్ లోపల లింక్స్ సంబంధించిన ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఈ రకరకాల ఫ్రాడ్స్ అనేవి మాకు ఈ మధ్య రిపోర్ట్ అవుతున్నాయి. సార్, మనకి సైబర్ క్రైమ్ కేసెస్లో కేస్ సాల్వింగ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఇనీషియల్ డేస్ లోపల కంప్లైంట్ రేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైబర్ క్రైమ్ అయినమ్మంటే 1930 కాల్ చేయడం కానీ లేకపోతే cybercrime.gov.in పోర్టల్లో కానీ కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. వితిన్ 24 అవర్స్ లోపల కంప్లైంట్ రైజ్ చేస్తే అమౌంట్ ఏవైతే మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతాయో, ఫ్రాడ్స్టర్ అకౌంట్లకి అమౌంట్ పోయిన తర్వాత ఎన్ని అకౌంట్లకు అయితే పోతాయో, ఫస్ట్ లేయర్ కానీ సెకండ్ లేయర్ కానీ అట్లాగా ఎన్ని అకౌంట్లకు పోతే అన్ని అకౌంట్లకు 10 లేయర్స్ 15 లేయర్స్ కూడా అకౌంట్ బ్యాంకులో ఫ్రీజ్ చేస్తారనమాట. ఇమీడియట్లీగా దీంట్లో కంప్లైంట్ చేస్తే మనకు అమౌంట్ అనేది పుట్ ఆన్ హోల్డ్ అవుతాయి. అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అయితే విక్టిమ్ అమౌంట్ అనేది విక్టిమ్కి రిటర్న్ వస్తాయన్నమాట. ఈ సైబర్ క్రైమ్ కేసులో సాల్వెన్సీ అనేది పర్సెంటేజ్ చెప్పలేంలే కానీ ఇనీషియల్గా కంప్లైంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, మీరు ప్రజలకు ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా ఉండాలని ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటి, ఏదైనా సరే కానీ మనకి ఈజీ వేలో వస్తుందంటే ఎక్కువ రోజులు మన దగ్గర నిలవదు. అది డబ్బు కానీ వేరే ఏదైనా సరే కానీ అత్యాశకు పోకుండా, ఇప్పుడు డబ్బు నేను తక్కువ రోజుల్లో ఎక్కువ సంపాదించాలని అనుకోకుండా ట్రస్టెడ్ సైట్స్, ఇప్పుడు కొన్ని ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయన్నమాట, దాంట్లో లోపలనే షాపింగ్ చేయడం. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ లేడీస్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో ఇంటి నుంచే పనిచేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్, అట్లా ఫేక్ వాటిని నమ్మకుండా, ఫేక్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అత్యాశ లేకుండా ఉంటే ఎప్పటికీ సైబర్ క్రైమ్ బాధితులు కాలేరు. అన్నోన్ పర్సన్స్కి మనము ఆన్లైన్లో పోలీసుల ఫ్రెండ్ లిస్ట్ యాక్సెప్ట్ చేయడము, అన్నోన్ పర్సన్లతో మనం మెసేజ్ చేయడము, ఇవన్నీ చేయకుండా ఉంటే మనకు మనం సేఫ్గా ఉంటాం, పక్కలో కూడా మనం చేపనికి ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అసలు ఎక్కువగా ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా సైబర్ నేరాల బారిన పడుతున్నారో మన ముందు సబ్ ఇన్స్పెక్టర్ హయీం గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రజలు ఎటువంటి సైబర్ నేరాల బారిన పడి మీ దగ్గరకు వస్తున్నారు? మెయిన్లీ సైబర్ నేరాలంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, లేకపోతే అతిగా ఆలోచించడం వల్ల ఈ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. అంటే ఆశ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏదైనా ఈజీ మనీ కోసం అలవాటు పడి
లేకపోతే ఎటువంటి సోషల్ మీడియా గురించి అవగాహన లేకపోవడం, తర్వాత వాళ్ళకు మినిమం ఇంటర్నెట్ దాన్ని జరిగే ఎవరు మాట్లాడతారు ఏంది, ఎవరు ఫోన్లో మాట్లాడినా గుడ్డిగా నమ్మడం, ఇటువంటి దాంట్లలో సైబర్ బారిన పడుతుంటారు, నేరాల బారిన పడుతుంటారు. సైబర్ నేరాలు సాల్వింగ్ ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఏదైనా క్విక్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు సైబర్ నేరాలకు ఎవరైనా పాల్పడ్డారు, సపోజ్ ఇప్పుడు డబ్బులు పోతున్నాయి వాళ్ళ దగ్గర, ఏదో అకౌంట్లలో ఎవరో ఫోన్లో మాట్లాడతారు, డబ్బులు వెళ్ళిపోతుంటాయి. ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఆ కంప్లైంట్ అని రిపోర్ట్ చేస్తే ఫస్ట్ 1 అవర్లో రిపోర్ట్ చేస్తే దాన్ని రికవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంటాయి, ఓటీపీ ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి. ఇటువంటి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే ఏముంటుందంటే దానికి సొల్యూషన్ అనేది ఇమ్మీడియట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఇటువంటి సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇమీడియట్గా పోలీస్కు కంప్లైంట్ చేయాలి. లేదో అవైలబుల్గా లేరు, వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉన్నారు, అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఆన్లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది 1930, లేకపోతే వెబ్సైట్ కూడా ఉంటుంది cyber.gov.nic.in అని. ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా వాళ్ళు కంప్లైంట్ రిపోర్ట్ చేయొచ్చు, లేదంటే 1930 నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ప్రాబ్లం చెప్తే ఇమీడియట్గా ఒకవేళ డబ్బులు ఏదైతే పోగొట్టుకున్నట్లయితే అది హోల్డ్ అయ్యి మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఇటువంటి సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మనకు సపోజ్ ఏమంటే అన్నోన్ కాల్స్ వస్తుంటాయి. ఈ అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు అపరిచితులతో దయచేసి వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది ఉత్తమమైన మార్గం. మనం రియాక్ట్ అయినామంటే మనం క్యాచ్ చేయడానికి వాళ్ళకు చాలా అవకాశం ఉంటుంది. తర్వాత తెలియని లింకులు ఓపెన్ చేయొద్దు. మనకు కూడా వాట్సాప్లలో చాలా షేర్ అవుతుంటాయి, ఆ లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఈ లింక్లలో సోషల్ మీడియాలలో మనం యాక్టివ్గా దేనికి పడితే దాన్ని క్లిక్ చేయడం వల్ల మన సైబర్ నేరాలకు బారిన పడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ సైబర్ నేరాలు బారిన పడితే ధైర్యంగా ఉండాలి. భయం అనేది ఉండకుండా 1930 కానీ లేకపోతే మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నమస్కారం సార్. ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాలలో ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి గురవుతున్నారు. ఒకవేళ ఫినాన్షియల్ ఫ్రాడ్కి గురవుతే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినప్పుడు మనం 1930కి కాల్ చేయాలి. కాల్ చేసిన వెంబడే మన అమౌంట్ ఏదైతే మనం లాస్ అవుతామో అది ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ బాధితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ ఓల్డ్ అయిన అమౌంట్ మళ్ళీ కోర్టు ప్రాసెస్ ద్వారా బాధితుని అకౌంట్లో జమ చేయవలసి ఉంటుంది.